నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన శ్రీ వెలిగోటి వెంకట సుబ్బారెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు బత్తాయిలో మేలైన దిగుబడులు పొందడానికి తీసుకోవాల్సిన మెలకువల గురించి మనకిప్పుడు వివరిస్తారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఆర్బీకే ఛానల్ నుండి నమస్కారాలు. నమస్తే. మీరు బత్తాయి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారండి? దాదాపు 18 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం మేడం. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? 7 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తాం. బత్తాయికి పారించే నీటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? నీటిని ఉప్పు నీటిని అసలు పనికిరావు నీళ్ళు. ఒకవేళ కొద్దిగా ఉప్పు నీటి ఉన్నదాన్ని అయితే కన్నా డైరెక్ట్ బోరు బావి నుంచి డైరెక్ట్ మొక్కకు అందించకుండా, లేదు ఊటబావి నీళ్ళు అయితే డైరెక్ట్ మొక్కకు అందించినా పర్వాలేదు. అదే బోరు బావిలో నీళ్ళనైతే ఫామ్ ఫండ్ దూకొని ఫామ్ ఫండ్లో నిల్వ పెంచుకొని మళ్ళీ తర్వాత వాటిలో నుంచి మొక్కకు అందించినట్లయితే ఆ సాల్ట్ అనేది కొంతవరకు కిందికి వెళ్ళిపోయి కొంతవరకు మనకు మంచి వాటరే మొక్కకు అందుతాయి అనేది అది మా అనుభవపూర్వకంగా మేము ఇప్పుడు ఫామ్ ఫండ్స్లో పెట్టి చేస్తున్నాము. అటువంటి నీటిని మనం ఎన్నుకోవాలి. ఫస్ట్ మొక్క పెట్టుకున్న తర్వాత నుంచి నీటి తడులు ఎలా ఇస్తారనేది ఒకసారి వివరించండి. అది మనము 2x2 సైజు గుంత అనుకున్నాం కదా, గుంత తడిచేట్టుగా ఫస్ట్ ఒకసారి పెట్టేసినామంటే కొంచెం 2 గంటలు 3 గంటలు ఇచ్చేసినామంటే అది ఇంకా సరిపోతుంది. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత 3-4 రోజులకు 5 రోజులకు ఒకసారి మళ్ళీ మొక్కకి ఇచ్చుకుంటూ అప్పుడు వాతావరణ పరిస్థితిని బట్టి 3 రోజులకి ఇవ్వాలన్నా 5 సమ్మర్లో అయితే 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నుంచి తడులు ఇచ్చుకుంటూ రావాలా. అదే చలికాలంలో అయితే వారం రోజులకు ఒకసారి అట్లా 5 రోజులకు అట్లా నీళ్ళు ఇచ్చినా కూడా ఏమి కాదు. వాతావరణ పరిస్థితిని బట్టి మనం పొలం చూసుకొని ఆ మొక్క మనం పొలం లేకపోయినామంటే అప్పుడే మనకు అబ్జర్వేషన్ పోయిన 4 రోజులప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహనతో మనం నీళ్ళను పెట్టుకుంటూ ఉండాలా. దానికి ఒక సిస్టమేటిక్ అనేది కాదు, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితి ఆ నేల స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకొని నీళ్లు పెట్టుకోవాలి మేడం. ఓకే, మీరు డ్రిప్ పద్ధతిలో కొత్త విధానాలు పాటిస్తున్నారన్నారు కదండి, ఆ విధానాల గురించి ఒకసారి ఇప్పుడు వచ్చేసి మామూలుగా డ్రిప్పర్లు కంపెనీ నుంచి వచ్చిన డ్రిప్పర్లు అయితే డ్రాప్ పడుతూ ఉంటాయి. ఆ డ్రాప్ నీళ్ళు ఎక్కువ ఏరియాను తడవదు, అక్కడే పడి అక్కడే ఎక్కువగా నీళ్ళు ఇంకిపోతాయి కాబట్టి పోషక పదార్థాలు అనేవి కొంచెం ఎక్కువ కిందికి పోతాయి. అట్లా కాదు, పోషక పదార్థాలు ఉండాలా అని మన సైంటిస్టులు ఏం చెప్తారు అంటే రోజు ఇన్ని లీటర్ల నీళ్ళు ఇవ్వాలా అంటారు. రైతులు ఏం చేసినారంటే ఒక చిన్న ఒక జాయినర్ అనేది దొరుకుతుంది, 2mm సైజులో ఒక జాయినర్ అనేది దొరుకుతుంది, దాంట్లో పిఓటీలు అంటారు. వాటితో ఒక చిన్న పరికరాన్ని చేసినాము. దాంట్లో పెట్టుకున్నట్లయితే అవి డ్రిప్పర్లు కూడా మనకు సాల్ట్ వాటర్ వచ్చినప్పుడు ఆ సాల్ట్ కట్టుకొని బ్లాక్ అవుతున్నాయి. దీని పిఓటీల ద్వారా చేసిన అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏమి అడ్డం పడకుండా ఏదైనా చీమలు కొంచెం చిన్న పురుగులు కూడా దాంట్లోకి పోయినా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వాటర్లో ఏదైనా కొంచెం డస్ట్ వచ్చినా కూడా దీంట్లో బయటకు వచ్చేసి డ్రిప్పర్లు కూడా బ్లాక్ కాకుండా మనకు చెట్టుకు నీళ్ళు అందకుండా పోకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంది మేడం. దీనివల్ల ఎక్కువ స్పేసింగ్ తడుస్తుంది. ఎక్కువ స్పేసింగ్ తడిచినప్పుడు ఎక్కువ ఏర్లకు బాగా అందుతాయి. ఆ వేర్లు కూడా స్పేసింగ్ ఎక్కువ దూరము వేర్లు పోయే కొద్దీ చెట్టు ఆరోగ్యవంతంగా బాగా తొందరగా ఎదుగుతుంది. వేరు వ్యవస్థ ఎంత బాగుంటే చెట్టు అంత బాగుంటుంది. ఇంకొక పద్ధతిలో కూడా డ్రిప్ వచ్చేసి లోపలే భూమిలోనే మనం పీవీసీ పైపులే 25mm పైపులు వేసేసి దానికి బయటకు తీసి దాని చుట్టూ ల్యాటర్ను వచ్చేసి రౌండ్ రింగు వేసి రింగుకు అక్కడొకటి వేసినామంటే మొత్తం చెట్టుకు అనేటికి పూర్వం పద్ధతిలో మన పెద్దలు కదా పాది కట్టి నీళ్లు పెట్టినట్లు దానికి మొత్తం చెట్టు అన్ని వేర్లకు కూడా నీళ్ళు అందుతాయి మొత్తము. అదే డ్రిప్ అయితే ఇక్కడొకటి పెట్టింటాం, కొంత ఏరియా మాత్రమే తడుస్తుంది. అది దానివల్ల కొంచెం చెట్టు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ రింగు వల్ల అయితే చాలా బాగా చెట్టు ఆరోగ్యవంతంగా కూడా ఉంది. అది కూడా ఒక పద్ధతి రైతులు సొంతంగా చేస్తున్నారు బాగా. ఇప్పుడు ఎక్కువ మంది వాటికే ఎక్కువ పోయినారు. అదిను నెక్స్ట్ వచ్చేసి మనం కల్టివేట్ చేసుకోవాలంటే ల్యాటర్న్ అంతటిని కట్టకేసుకొని ఒక చోట పెట్టుకోవాలా, మళ్ళీ పరుచుకోవాలా. ఇది వేయాలంటే లేబర్ కాస్ట్ ఎక్కువైంది, దాంతోపాటు లేబరు దొరకడం లేదు. అదే ఈ రింగు పద్ధతి అయితే ఇంకా దాన్ని తీసేది ఏం లేదు. ఫస్ట్ ఒకసారి వేసేసినామంటే ఇంకా చెట్లు ఉన్నంత వరకు దాన్ని అట్లే ఉంచుకోవచ్చు. కల్టివేట్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. బత్తాయిలో మేలైన దిగుబడులు పొందడానికి తీసుకోవాల్సిన మెలకువల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.